హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటిదంటే, ఈరోజు మా ఇంట్లో స్వాములకు భిక్ష పెడుతున్నామండి. అందుకే నేను అన్ని వెరైటీస్ నేనే స్వయంగా నా చేతులతో ప్రిపేర్ చేస్తున్నా. ఏమేమి కర్రీస్ వండుతున్నానంటే కాకరకాయ ఫ్రై, దొండకాయ కర్రీ, ఇంకా సోరకాయ పప్పు. ఇంకేం చేశానంటే అన్నీ నేనే చేశానండి. అది కూడా ఈరోజు స్పెషల్గా ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మా హస్బెండ్ ఇన్ని రోజులు అసలు ఏం తినలేదండి. ఒక 15 డేస్ వరకు మొత్తానికి కంప్లీట్గా ఏం తినకుండా ఓన్లీ వాటర్ తాగుకుంటూ లిక్విడ్ డైట్ లాగా అలా చేశాడు. అంత కఠిన ఉపవాసం చేశాడండి. ఇది ఈరోజు లాస్ట్ 21వ రోజు అన్నట్టు. ఈరోజు కొంచెం అన్నం తింటా, భిక్ష చేస్తా ఇంట్లో అనేసరికి నేనే స్వయంగా అన్ని వెరైటీస్ నేనే చేశానండి మా ఆయన కోసం. చూస్తున్నారు కదా, చాలా కష్టపడి చేశాను. స్వామి ఇవాళ 21వ రోజు లాస్ట్. రేపు శివరాత్రి కాబట్టి రేపు మాల విరమణ చేస్తారు. శివమాల వేసుకున్నాడండి. అందుకే మా ఇంట్లో భిక్ష పెడుతున్నాం. తను జొన్న రొట్టె తింటే అనేసరికి జొన్న రొట్టెలు కూడా నేనే ప్రిపేర్ చేశాను. అన్ని వెరైటీస్ పాపడాలు కాల్చాను. ఒక స్వీట్ ఐటెం కూడా స్పెషల్గా ఉంటుందని పెసరపప్పుతో ఒక స్వీట్ ఐటెం కూడా నేనే చేశాను. అది చూస్తున్నారు కదా, సోరకాయ పప్పు, రైస్, కాకరకాయ ఫ్రై, స్వీట్, చారు, పాపడాలు, జొన్న రొట్టె అండ్ చట్నీలు కూడా వేసానండి. ఒకటి గోంగూర చట్నీ, కాకరకాయ చట్నీ, ఇంకోటి దొండకాయ కర్రీ. ఇంకా అవన్నీ వేసి మా స్వామితో పాటు ఇంకో స్వామి కూడా వచ్చారండి. ఇద్దరికి కలిసి నేనే వడ్డించాను. కానీ నాకు చాలా సంతోషంగా ఉందండి. లాస్ట్ డే ఇలా పెట్టడం, నా చేతులతో పెట్టడం, అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ 11 డేస్ కంప్లీట్ అయిన తర్వాత మేము మధ్యలో ఒకసారి భిక్ష పెట్టాము. అప్పుడు మా స్వామి మాత్రం తినలేదండి. అప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది, స్వామి తినట్లేదని చెప్పి. ఇప్పుడు లాస్ట్ డే ఈరోజు తింటా అనేసరికి చాలా హ్యాపీగా అనిపించి అన్నీ నా చేతులతో నేనే ప్రిపేర్ చేసి వాళ్ళు స్వామి భిక్ష అంతా తినడం అయిపోయేంత వరకు నేను వెయిట్ చేశానండి. అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ 3 o'clock అట్లా అయింది. కానీ నాకు మాత్రం ఏం అలసట లాంటిది ఏం అనిపించలేదు. స్వాములకు భిక్ష పెట్టినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇవాళ 21వ రోజు కంప్లీట్ అవుతుంది. రేపు శివరాత్రి. అందరూ శివరాత్రి మంచిగా జరుపుకోండి, జాగారం చేయండి. అందరికీ నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. రేపు శివరాత్రి కనుక ఉపవాసం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే తల స్నానం మాత్రమే చేయండి, తలంటూ స్నానం చేయకండి. ఇది నాకు తెలిసి నేను మీకు చెప్తున్నా. తల స్నానం అంటే నార్మల్గా వాటర్తో తల స్నానం చేయడం. తలంటు స్నానం అంటే మాత్రం ఆయిల్ పెట్టుకొని, షాంపూలు పెట్టుకొని, కుంకుడుకాయ పెట్టుకొని చేయడం. శివరాత్రి రోజు ఉపవాసం చేసేవాళ్ళు మాత్రం అలా తలంటు స్నానం మాత్రం చేయకండి. ఇది నాకు తెలిసిన విషయం కాబట్టి నేను మీకు చెప్తున్నా, ఎవరు ఫీల్ కారని చెప్పి. మీరందరూ నా వీడియోస్ చూస్తూ ఉంటారు, కానీ ఎవ్వరు మాత్రం లైక్స్ మాత్రం ఎవ్వరు చేయట్లేదండి. నాకు అది కొంచెం బాధగా అనిపిస్తుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో కూడా అర్థం కావట్లేదు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వేద్దాం అనుకుంటున్నా. నాకు ఎందుకో కొంచెం డిస్కరేజ్ అనిపిస్తుంది. మీరు నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ నాకు లైక్స్ అలాంటివి చేయండి. మీ ఎంకరేజ్ వల్ల నేను ఇంకా చాలా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. చూస్తున్నారు కదా, స్వాములు ఎలా తింటున్నారు చూడండి. తినే ముందు ఇలా వేసి దేవుడికి మొక్కి ఫస్ట్ దేవుడికి అవన్నీ పెట్టిన ఐటమ్స్ మొత్తం ఒకటి ముద్ద వేసి పక్కకు పెట్టి అది లాస్ట్లో తింటారట అండి. అది ఫస్ట్ అలా పెట్టేసి పక్కకు పెడతారు. పక్కన పెట్టిన తర్వాత అది లాస్ట్లో తింటారు. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ముద్ద తిన్న తర్వాత అన్నం ఏం వేసుకోరండి. ఓకే అండి, బాయ్.